హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. విశాలాంధ్రలో పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్త రాసిండు. పవన్ కళ్యాణ్ది అలక జలక్క అని. ఎందుకు అంటే ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్కి డుమా కొట్టిండు. దాని తర్వాత జరిగిన రివ్యూ మీటింగ్కి కూడా డుమా కొట్టిండు. రివ్యూ మీటింగ్ డుమా కొట్టిన రోజు నాదెళ్ల మనోహరు జనసేన నాయకుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి ముఖ్యమంత్రికి చెప్పిండట. తీవ్రమైన ఎన్ను నొప్పితో బాధపడుతుండు, లేచే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు, అందుకే రాలేకపోయిండు ఈ మీటింగ్కి అని. నెక్స్ట్ డేనే ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనాలు పెట్టుకుంటూ కేరళ, తమిళనాడు, ఇంకేదో 2-3 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల సంబంధించి పుణ్యక్షేత్రాల దర్శనాలు పెట్టుకుండు. ఏం జరిగింది అసలు? లేవలేని పరిస్థితి అట. నడుము నొప్పి ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉండనే మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి గారేమో నేను కూడా ట్రై చేసినా మాట్లాడదామని, కానీ కనెక్ట్ కాలేదు ఫోన్ అని చెప్పిండట. నాకు కనెక్ట్ కావట్లేదని చెప్పిండట. దానిపైన ఈనాడు వార్తాపత్రికలో అలా వార్త వచ్చింది, ముఖ్యమంత్రి ఫోన్కు కూడా స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ అని. నెక్స్ట్ డేనే 24 గంటల గడవక ముందు ఆయన లేచిండు, బెడ్ మీద నుంచి లేవలేని మనిషి, పుణ్యక్షేత్రాలు పోయిండు కొడుకుతోని. ఇప్పుడు దానికి సంబంధించి వార్త రాసింది. కీలక సమావేశాలకు డొమ్మ, ఆరోగ్యం అంటూనే పుణ్యక్షేత్రాల సందర్శన, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన 2 కీలక సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టడం, మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళటం, తాను ఫోన్ చేసినా పవన్ అందుబాటులో రాలేదని స్వయంగా చంద్రబాబే పేర్కొనడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇటీవల ముఖ్యమంత్రి మంత్రుల పనితీరుపై ర్యాంకులు విడుదల చేశారు. ఫైళ్ల క్లియరెన్స్లో చంద్రబాబు 6వ స్థానంలో, తన తనయుడు లోకేష్ 8వ స్థానంలో, పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నట్టు జాబితా విడుదలైంది. ఈ పరిణామాలతో లోకేష్, పవన్ల మధ్య గ్యాప్ పెరిగిందని, అందుకే పవన్ అలిగినట్టు వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఫోన్కు కూడా అందుకే స్పందన లేదని వైసీపీ వర్గాలు చేస్తున్నాయి. వాస్తవానికి సరే వైసీపీ వర్గాలు చేస్తున్నాయి లేదని ఈనాడు పేపరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు రాసి ఈనాడు పేపర్ కూడా రాసింది. నా ఫోన్కు అందుబాటులో లేదు అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు. దాని తర్వాత నెక్స్ట్ డేనే నాదెళ్ల మనోహర్ గారు తీవ్రమైన ఎన్ను నొప్పితోనే ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉన్న, అందుకే రాలేదని చెప్పిండు. నెక్స్ట్ డేనే పుణ్యక్షేత్రాలు పోయిండు. అంటే ఏం జరుగుతుంది అసలు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ గ్యాప్ వస్తుందా? ఆ గ్యాప్లో బీజేపీ కాస్త ఆజ్యం పోసే పరిస్థితి ఉందా? ఈ పుణ్యక్షేత్రాల దర్శనం కూడా బీజేపీ అధిష్టానం డైరెక్షన్లోనే జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏమైనా ఒక ఫేస్గా పెట్టాలి భవిష్యత్తులో, తమిళనాడులో కానీ ఇట్లా జరిగే ఎన్నికల్లోని ఒక వ్యూ ఉన్నట్టు అర్థమవుతుంది. అది ఆ చర్చ బయట జరుగుతుంది. అందుకే పవన్ది అలక జలక్క అంటే జలక్కే అని బయట అయితే చర్చ జరుగుతుంది. ఇది విశాలాంధ్ర పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. ప్రైవేటుకు పంట కాలువలట, ప్రతిపాదనలపై అధికారులు ఆలోచించాలి, గోదావరి బనకచర్లకు ప్రత్యేక కార్పొరేషను. ప్రైవేటుకి సాగునీటికి సంబంధించిన పంట కాలువలు ఇస్తారట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే గ్రామాల్లో, మండలాల్లో ఉండే లింక్ రోడ్లను కూడా ప్రైవేట్కి ఇవ్వాలని P4లో వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను పిలిచి వాళ్ళతో అక్కడ ఇన్వెస్టిమెంట్ చేయించి ఆ రోడ్లు వాళ్ళే వేస్తారు. వేసిన తర్వాత 30 సంవత్సరాలు టోల్ గేట్ వసూలు చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారట రోడ్లకి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పంట కాలువలకు కూడా ఇస్తారట. వాటి మేనేజ్మెంట్, వాటి మెయింటెనెన్స్కి సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. గవర్నమెంట్ చేతులు ఎత్తేసే పరిస్థితి. అంటే పంట కాలువలు ప్రైవేట్కి ఇస్తారు, ఊర్లలో తిరిగే రోడ్లు ప్రైవేట్కి ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ హైవేస్ అన్ని ప్రైవేట్ పరమైనాయి అనుకోండి. దీంతో ఇక సాగునీటి రంగంలో కూడా ప్రైవేట్ని సొప్పించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుండో ఆ P4తోని. ఆ P4లో వచ్చే పీపుల్స్ అనే పేరుతోనే ఇది ఎన్ఆర్ఐలు వస్తారా? చంద్రబాబు నాయుడు గారి గడిచిన ఎన్నికల్లో పూర్తిగా సహకరించి వేరే దేశంలో ఉండేవాళ్ళు, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇట్లా రకరకాల అబ్రాడ్లో ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడనే ఒక నెల 15 రోజులు కూర్చొని టెస్ట్ చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మావోడు గెలిపించాలని గెలిపించారు అనేది కొంత చర్చ బయట జరుగుతుంది. ఇక ఆ గెలిపించిన వాళ్ళకి మేలు చేసే కార్యక్రమంలో ఈ P4 ఉంటుందా? దాంట్లోనే ఈ సాగునీటి కాలువలు, రోడ్లు, ఇంకేమన్నా స్కూళ్ళు అవి కూడా చేస్తారా భవిష్యత్తు లేదని. ఇప్పటికైతే పంట కాలువలు ప్రైవేటు పరం చేయడానికి, అంటే ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్పడానికి ఏం కావాలనో స్టడీ చేయండి అని చెప్పిండట అధికారిగా. అధ్యయనం చేసి ఎట్లా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేస్తే ఏ రకమైన అగ్రిమెంట్లు తీసుకోవాలా, ఎట్లా వాళ్ళకి టెండర్లు ఇవ్వాలా, ఈ రకరకాల ప్రతిపాదనలపైన అధికారులను ఆలోచించాలి, దానిపైన స్టడీ చేయమండట. ప్రాజెక్టుల పనులపై రోజువారీ లక్ష్యాలు, కాలపరిమితిలోపే అన్ని పనులు పూర్తి కావాలి, ఆలస్యమైతే అధికారులు, కాంట్రాక్టర్ల బాధ్యత. పోలవరం 2027 డిసెంబర్ కల్లా
పూర్తి కావాల్సిందే జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది పంట కాలువల దగ్గరకు వచ్చింది ఇప్పుడు ప్రైవేట్ అనేది. నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూలో ఈ డెసిషన్ తీసుకున్నట చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఇది ఒక వార్త. అయితే మిర్చి రైతుకి కంట్లో కారమట, కోలుకోలేని నష్టాలు, కుంగిపోతున్న రైతాంగం. సగటు ధర 10,000 మేలిమి రకం గరిష్ట ధర 14,000. విదేశీ ఎగుమతులు భారీ క్షీణత, దేశీయంగాను తగ్గిన డిమాండు, 50% పైన తగ్గిన ఎగుమతులు, దెబ్బతిన్న పంటను కేంద్రం కొనుగోలు చేయాలని రైతులు పాపం ఆవేదన. కింటాకు 10,000 కూడా పలికే పరిస్థితి లేదా, దిక్కుదోచని స్థితిలో ఉన్న రైతులు లక్షల బస్తాలు మార్కెట్కి వస్తున్నాయి. అసలే పంట దిగుబడి తగ్గిందట. దిగుబడి తగ్గడంతో పాటు పెట్టుబడులు పెరిగినాయి. ఇప్పుడు ఆ నల్లి పురుగు అయ్యి అని ఏదో వస్తూ ఉంటాయి దానికి విపరీతమైన పెట్టుబడి పెట్టి చివరికి అమ్ముకోవడానికి పోతే 10,000 పలకన పరిస్థితి. కనీసం 20,000 పైన రేటు ఉంటేనే గిట్టుబాటు అయింది ఇవాళ ఉన్న ధరలు, పెట్టుబడులు వీటికి. కానీ 10,000 కూడా పలకన పరిస్థితి, అసలు అమ్ముదామంటే కొనేటోళ్ళు లేని పరిస్థితి, ఒక రకంగా నిరుత్సాహమైన పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం విదేశీ ఎగుమతులు క్షీణించినాయి అని చెప్పి ఒక వార్త రాశారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడైనా అవసరం అయితే గవర్నమెంటే కొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తర్వాత అమ్ముకునే పరిస్థితి, గిట్టుబాటు ధర ఇవ్వాలనేది రైతులు కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తుందో చూడాలి, ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే ఉంది కాబట్టి. రైట్, నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఆర్బీకేలు అదృశ్యమట, 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు మూత. రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు, వైఎస్ జగన్ ముద్రను తుడిచేందుకే కూటమి సర్కారు ఎత్తుగడ. పట్టణ తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేత, గ్రామీణ ప్రాంతాల్లో 2-3 కలిపి విలీనం. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం, సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పాదకాల సరఫరా బంద్. అంతర్జాతీయంగా ప్రశంసలతో అన్నదాతలను చేయి పట్టి నడిపించిన భరోసా కేంద్రాలపైన అక్కసు. ఈ ఆర్బీకేలు అని చెప్పి రైతు సేవా కేంద్రాల పేరుతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ రైతులకు సంబంధించిన అనేక అంశాలు, సబ్సిడీ విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, రకరకాలు ఇచ్చేది. దాన్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సాక్షి పేపర్ వార్త రాసింది. ఇప్పటికే గ్రామ వాలంటరీ వ్యవస్థ 2,61,000 మంది. వాళ్ళకి నేను గెలిస్తే 5 కాదు 10,000 ఇస్తా, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా, ఆ 10,000 గౌరవవేతనం కాక ఇంకో 30,000-40,000 మీరు సంపాదించేటట్టు స్కిల్ కూడా ఏర్పాటు చేస్తా అని చంద్రబాబు నాయుడు నీకే లాభించిండు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టిండు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా తెలియని పరిస్థితి. అలా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆర్బీకేల పరిస్థితి కూడా అదే. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిండు స్కీమ్ అనే ఉద్దేశంతోనే ఆర్బీకేలు కానీ, గ్రామ వాలంటరీ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా కుదించే ప్రయత్నం చేస్తుంది. వీటితో పాటు గ్రామాల్లో స్కూల్స్ని రేషనలైజేషన్ పేరుతోని 12,000 స్కూల్స్ని మూతవేసే కార్యక్రమం చేస్తాడు. ఇవన్నీ ఒకటైనకొకటి అయితేనే ప్రైవేట్కి అప్పచెప్పడం, లేదంటే రేషనలైజేషన్ పేరుతోని విలీనం చేయడం. ఇక దాంట్లో ఇప్పుడు ఆర్బీకేలో వంతు వచ్చింది అని సాక్షి పేపరు రాసింది. ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి స్కీమ్ని పెట్టిండు కాబట్టి నేను ఎత్తేస్తా అనే ఒక కంకణం కట్టుకున్నాడు చెబుతున్నారు. ఇది ఒక వార్త. బాబుతోనే సిఐడి అటాచ్మెంట్ అట, కరకట్ట బంగ్లా సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్, అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ. పైగా సీఎం అధికారిక నివాసంగా గుర్తింపునకు తోడ్పాటు. గత ఏడాది జూన్ నుంచి ఆ బంగ్లానే అధికారిక నివాసం అని గుర్తింపు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అధికారిక నివాసం అదే. ఈ మేరకు గుర్తిస్తూ తాజాగా 2 వేరు ఉత్తర్వులు జారీ చేసిందట. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆదేశాలు. ఎఫ్టీఎల్ ల్యాండ్ పరిధిలో ఉందట. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నివసించే ఇల్లు కరకట్ట పరిధి, కరకట్ట దగ్గర ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంటే తప్పనిసరిగా నదీ పర్యావక ప్రాంతాన్ని పరిరక్షించే దాంట్లో భాగంగా గైడ్లైన్స్లో సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది. దాన్ని ఎఫ్టీఎల్ ల్యాండ్లో పరిధిలో ఉంది కాబట్టి అటాచ్ చేసుకోండి అని చెప్పింది. సిఐడి డిపార్ట్మెంట్ని అటాచ్ చేసుకోండి. అటాచ్లో ఉంది ఆల్రెడీ. 2023లో సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు. అది ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ఏం చేయాలి, ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేయించుకోవాలి కోర్టులో. ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేయకపోగా జూన్ 12 నుంచి అది అఫీషియల్ హౌస్గా, సీఎం గారి అఫీషియల్ నివాస గృహంగా ధృవీకరిస్తూ ఒక జీవో విడుదల చేసినారు. 2 జీవోలు. ఇక అంటే సుప్రీంకోర్టులో దాన్ని ఎక్స్టెండ్ చేయరు. అది ఇప్పుడు సీఎం అధికారిక నివాసం అయిపోయింది. అంటే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నోళ్ళు, ఎఫ్టీఎల్ పరిరక్షించాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు మీరే ఈ రకంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ను వైలేషన్ చేసి
వోల్టా చట్టాన్ని వయలేషన్ చేసి రకరకాల పద్ధతుల్లో దాన్ని అధికారం ఉంది కాబట్టి అధికారిక నివాసం అంటారు. మరి ముఖ్యమంత్రి గారే ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేసిన తర్వాత దాంట్లో ఉంటున్నాక అధికార నివాసంగా జీవో ఇచ్చిన తర్వాత ఇక మామూలుగా చోటా మోటా నాయకులు ఉంటారు గ్రామాలలో పట్టణాలలో చెరువులు పక్కన ఇల్లు కట్టుకున్న వాళ్ళు చెరువులు కబ్జా చేసి ఎఫ్టీఎల్ ల్యాండ్ని బఫర్ జోన్ని కబ్జా చేసి కట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తానట, వాళ్ళు కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పినట్ట అనేది ఒక ఇండికేషన్ అయితే వస్తుంది. ముఖ్యమంత్రి అందుకే సిఐడి బాబుతోనే సిఐడి అటాచ్మెంట్ అంటే సిఐడి చంద్రబాబు నాయుడు గారు ఇంటిని అటాచ్ చేయాల్సిన పోయి వీళ్ళు ఆయనకు పోయి అటాచ్ చేయాలట. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వైలేట్ చేశారు అని చెప్పి ఒక వార్తను రాసింది. 2023లో వచ్చింది అది. మంత్రి గారు మీ పార్టీ నేతలకు ఇది తగున, జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూటమి నేతలు లాక్కునేందుకు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన 200 మంది మహిళలు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్థలాలు లేని పేదలను గుర్తించి జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే టీడీపీ నేతలు తమ స్థలాలను లాక్కోవాలని చూస్తున్నారు, ఇది మీకు తగున అంటూ మంత్రిని నిలదీశారు. నిన్న మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు ఆ కలెక్టరేట్కి పోయిండట. కలెక్టరేట్ దగ్గర ఆల్రెడీ 200-300 మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఇళ్ల ప్లాట్లు ఇచ్చారట, వాటిని గుంజుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తుంటే అటు నుంచి ఆయన వస్తుండట ఆర్ఎండి గెస్ట్ హౌస్ నుంచి. వెంటనే అడ్డుకున్నారట. అడ్డుకొని మీ నాయకులు మాకు ఇస్తున్నాను ప్లాట్లు ఇవ్వకపోయినా పర్లేదు, ఉన్న వాటిని గుంజుకోవడం ఏందిరా నాయన అని అడిగారట. ఉన్న ప్లాట్లను గుంజుకునే పరిస్థితి, మరి ఏం లైసెన్స్ ఇచ్చారు ఏం కథ అంటే ఆయన ఏం చెప్పకుండా వెళ్ళిపోయిండట. మీరు అక్కడ రండి ఆఫీస్కి మాట్లాడతా అని ఆఫీస్కి పోతే దాదాపు 2-3 గంటలు నిలబెట్టి ఏం మాట్లాడకుండా ఎలగొట్టినట్టు మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇది నిన్న నంద్యాలలో జరిగింది. మంత్రి గారికి సంబంధించి నిలదీసినట్టు ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. కుర్చీ కొనిస్తేనే జైలు నుంచి విడుదల చేస్తానంట. బెయిల్ పొందిన ఖైదీలను డిమాండ్ చేసిన పెనుకొండ సబ్ జైలు అధికారులు. పెనుకొండలో దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించడం లేదంటున్నట్టుగా ఉంది పెనుకొండ సబ్ జైలు అధికారుల తీరు. రిమాండ్ ఖైదీలకు కోర్టు బెయిల్ ఇచ్చింది, విడుదలకు మాత్రం సబ్ జైలు అధికారులు భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఊరికి చెందిన కొందరు రిమాండ్ ఖైదీలను విడుదల చేసేందుకు 8,000 విలువైన కుర్చీ డిమాండ్ చేశారట ఆఫీసులో కూర్చోటానికి. దీంతో వారి బంధువులు కుర్చీ కొని సబ్ జైలు వద్ద సిబ్బందికి ఇవ్వగా వారు తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇగో ఇది ఫోటో ఇచ్చిండు. కుర్చీని ఎత్తుకొని పోతాడు. 8,000 రూపాయలు పెట్టి జడ్జి బెయిల్ ఇచ్చిండు విడుదల చేయమని. అంటే ఆ జడ్జి ఇచ్చిన బెయిల్కి కూడా విలువ లేదు, ఇప్పుడు కుర్చీ కొనిస్తేనే విడుదల చేయాలి. అంటే బెయిల్ కంటే వాల్యూ అయింది కుర్చీ కొనేయటం. ఆఫీసులో కూర్చోడానికి ఒక 8,000-9,000 రూపాయల కుర్చీని కొనిస్తేనే మీ మనుషులను విడుదల చేస్తా అంటే కండిషన్ పెడితే దేవుడు ఆడ పోయి 8,000 పెట్టి కొనుక్కొని వచ్చిండట. పెనుకొండ సబ్ జైల్లో జరిగింది ఇది. మరి అసలు పోలీసులు కానీ జైళ్ల శాఖ అధికారులు కానీ కనీసం అంటే కనీసం కోర్టుల ఆర్డర్లను కూడా లెక్క చేయట్లేదు. కోర్టు ఆర్డర్ మామూలు కాదు, బెయిల్ ఆర్డర్ అంటే అల్టిమేట్ అనమాట. ఆ ఆర్డర్ను కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. నేను డీజీపీని కోర్టుకు పిలుస్తామని చెప్పింది హైకోర్టు. పోలీసుల తీరు బాగలేదు, సీసీ ఫుటేజ్ అడిగి తీయరు, అక్రమంగా నిర్బంధిస్తారు, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన సంగతి చెప్పరు, కనీసం వాళ్ళ బంధువులకి ఇంటిమేషన్ ఇవ్వాలి. చట్టం చెప్తుంది. ఎట్లాంటి సమాచారం లేకుండా 4-5 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టి తర్వాత వేరే ఎక్కడో స్టేషన్లో అరెస్టులు చూపిస్తారు. ఇది కరెక్ట్ కాదు, వయలేషను చేస్తుండ్రో చట్టాలని అమలు చేయాల్సిన పోలీసులు అని చెప్పి నేను ఆల్రెడీ హైకోర్టు క్లాస్ బీకింది. నిన్న ఇవాళ ఇది వచ్చింది. మళ్ళీ జైలు అధికారుల సంగతట. కుర్చీ కొనిస్తేనే జైలు నుంచి విడుదల చేశారట పెనుకొండ జైల్లో. డైరెక్ట్గా లంచం అనమాట. ఆ వీడియో వైరల్ అయిందట నిన్న. ఎస్, ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. ఏపీ హ్యాపీగా ఉందట, అన్ని పర్యాటకులు భావించాలి. ఏపీ హ్యాపీగా ఉందట అని పర్యాటకులు, అన్ని కాదు అని పర్యాటకులు భావించాలట. ఏపీ హ్యాపీగా ఉందని చెప్పి అందరు రావాలంటాడు చంద్రబాబు నాయుడు గారు. పర్యాటక రంగం పైన ఏదో రివ్యూ చేసినట్టు దాంట్లో చెప్పింది హ్యాపీగా ఉందని భావించాలట. హ్యాపీగా ఉందని భావిస్తే రాదు, హ్యాపీగా ఉంటే వస్తారు. అంటే హ్యాపీగా ఉండాలంటే పర్యాటక రంగాన్ని కరెక్ట్గా అభివృద్ధి చేసి దాంట్లో ఉంటే కానీ హ్యాపీగా ఉన్నాం కాబట్టి రాండి మనం హ్యాపీగా ఉన్నాం అనుకోవాలి, ఫీల్ అవ్వాలి, గుడ్ ఫీల్ కాండి అని చెప్తుండు. ఈ ఏడాది టూరిజం శాఖలో 20% వృద్ధి రేటు సాధించాలి. టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి అట. టూరిజము, కల్చరల్
రంగాల్లో ఈవెంట్స్ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలు పర్యాటక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిండు. పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్తుండు. రైట్. నటుడు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ వచ్చిందట. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. జర్నలిస్ట్ పైన దాడి కేసులో మంజూరు చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టులో కూడా చాలా వారాల పాటు వాయిదా పడది. నిన్న వచ్చిందట యాంటిసిపేటరీ బెయిల్. హైకోర్టులో పలుమార్లు చెక్కెదురైనా సుప్రీంకోర్టులో ఊరట లభించింది నటుడు మోహన్ బాబుకు అన్నట్టు ఒక వార్తనే దిశ పేపరు ఇచ్చింది. నెక్స్ట్, టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రులు పారసాదరి వీళ్ళు పాల్గొన్నారట. మొత్తానికి ఈ మధ్యకాలంలో టీడీపీ చేరికలు లేవు, వైసీపీలోకి చేరికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజానాథ్ ఇంకా ఏరో కొంతమంది జాయిన్ అయ్యారు. విచిత్రంగా పెద్ద చర్చ జరిగింది. వైసీపీ పార్టీ అధికారం పోయి 9 నెలలు కాగతాలకే మళ్ళీ పార్టీ క్యాడర్ యాక్టివ్ అయింది, నాయకుడు యాక్టివ్ అయిండు. యాక్టివ్ కావడంతో పాటు వేరే పార్టీల నుంచి నాయకులు కండువాలు కప్పించుకుంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ పైన కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందని ఒక చర్చ నడిచింది. నడుస్తుంటే నిన్న తెలుగుదేశం పార్టీలకు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఆళ్ల నాని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన గురించి 15 రోజుల క్రితమే చర్చ జరిగింది, టీడీపీలో జాయిన్ అవుతాడని. ఇది మొత్తానికి అక్కడ లోకల్ నాయకులు కొంత అభ్యంతరం చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జాయినింగ్కి ఒప్పుకోలేదని మొత్తానికి సమన్వయం చేసినట్టుంది. నిన్న జాయిన్ అయ్యింది ఆయన మాజీ మంత్రి ఆళ్ల నాని. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. మహిళా జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం. తీవ్రంగా ఖండించిన జిల్లా బార్ అసోసియేషన్ నేడు అన్ని కోర్టులలో విధులు బహిష్కరణ. నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో 9th ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటుంది హరీషా గారని, ఆమె ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి 12th నాడు జడ్జిమెంట్ ఇస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అత్తాపూర్కు సంబంధించిన ఒక వ్యక్తికి అండ్ నిన్న తీసుకొచ్చి కోర్టులో ప్రజెంట్ చేశారు. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయిందని అనౌన్స్ చేయడానికి. ఆ అనౌన్స్ చేసే సందర్భంలో ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిండు జడ్జికి. చెప్తూనే కాల్ చెప్పి పిడిసిడి ఇసిరేసిండు. డైరెక్ట్గా జడ్జి మీదకి ఇసిరేస్తే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి జడ్జి ఆడ అడ్వకేట్స్ మొత్తం పట్టుకొని తీసిపోయారు బయటికి. పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఎందుకంటే మహిళా జడ్జి పైన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉండు, మరి ఆడ ఏదన్నా అసలు అక్రమ కేసులో ఇరికిచ్చారా, నిజంగా నిందితురా తెలియదు, కానీ డైరెక్ట్గా చెప్పి ఇసిరిండు కోర్టు హాల్లో, ఓపెన్ కోర్టు హాల్లో ఒక మహిళా జడ్జి. మళ్ళా ఇది మొత్తానికి ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా విధులు బహిష్కరించారు అడ్వకేట్స్ అన్ని కోర్టులలో. ఇగో ఇది చెప్పు కూడా కనపడుతుంది, ఫోటో వేశారు రంగారెడ్డి జిల్లా కోర్టులో. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటము వంశీ అరెస్టు, బెదిరింపులు, కిడ్నాపు, SC/ST అట్రాసిటీ కేసు, హైదరాబాద్లో అరెస్టు, విజయవాడకు తరలింపు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో మలుపు. కేసు వాపసు కోసం ఫిర్యాదుదారికి బెదిరింపులట. రాజీకి రాకపోతే నా తమ్ముడిని చంపేస్తామన్నారు. కోర్టులో నా తమ్ముడితో బలవంతపు వాంగ్మూలం ఇప్పించారు. కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదు. సత్యవర్ధన్ అని టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తారట. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కొంతమంది పోయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారని, రాళ్ల వర్షం కురిపించారని అప్పట్లో ఆ సత్యవర్ధన్తో కంప్లైంట్ ఇప్పించారు. అంటే ఫిర్యాదుదారుడు ఆయన. ఇప్పుడు ఆ కేసు బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి ఆ సత్యవర్ధన్ని వంశీ బెదిరించిండని, నువ్వు కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తాం ఇట్లా అని బెదిరించిండని అదొక కేసు పెట్టారు కొత్తగా. ఆ క్యాండిడేట్ SC క్యాండిడేట్, ఆ ఫిర్యాదుదారుడు. SC/ST అట్రాసిటీ కేసు, బెదిరింపులు, హత్యా ప్రయత్నం, ఇవన్నీ కేసులు పెట్టి మొత్తానికి అయితే నిన్న హైదరాబాద్లోని రాయదుర్గంలో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. విజయవాడ తీసుకుపోయి కోర్టులో రాత్రి ఆ రిమాండ్ పైన దాదాపు చాలాసేపు గంటల పాటు ఆర్గ్యుమెంట్స్ అయినాడు జడ్జి ముందు. బెయిల్ ఇవ్వాలనే వంశీ అడ్వకేట్లు వద్దు అని పోలీసులు మొత్తానికి జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. 14 రోజులు లోపలికి పంపించారు. అంటే ఆయన అనేది జనరల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన కేసు, సత్యవర్ధన్ అనేవాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే క్యాండిడేటు, ఆయన కంప్లైంట్ దారిని బెదిరించే పరిస్థితి ఉంటుంది అసలు ఈ టైంలో. రూలింగ్ పార్టీ చేత కంప్లైంట్ చేయబెట్టబడ్డ కంప్లైంట్ దారిని, ఫిర్యాదుదారుని బెదిరించి చంపేస్తా అని చెప్పే పరిస్థితి ఉండదు. ఒకవేళ కంప్లైంట్ దారుడు
బెదిరించినా రాజీ చేసుకునే ప్రయత్నం, విత్‌డ్రా చేసుకునే ప్రయత్నం ఉంటదా? రూలింగ్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ అనే పేరుతోని రకరకాల వంశీ గారు లాంటోళ్ళని టార్గెట్ చేసి ఉన్నారు. ఇక టార్గెట్ చేశారు, ఏదో ఒక రోజు అరెస్ట్ తప్పదు, లేదా ఏదో ఒక రకంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారనుకుంటే తప్ప, ఇంకొక రకంగా ఉల్టాగా బెదిరించే ప్రయత్నం ఉంటది అనేదైతే బయట లీగల్‌గా అయితే ఎక్స్‌పర్ట్స్ మాట్లాడేది కాదు. అసలది సింక్ అవ్వట్లే. కానీ మరి ఈ కేసు కోసమే బెదిరించినట్టు పెట్టారా? కోర్టులో వాంగ్మూలం ఇచ్చిండా ఆ క్యాండిడేట్ సత్యవర్ధన్. కోర్టులో వంశీ గారికి ఫేవర్‌గా వాంగ్మూలం ఇచ్చిండనే ఉద్దేశంతోని ఈ కేసు నీరుగారిద్దని ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం పెద్దలు రియాక్ట్ అయ్యి ఆయనతోని వాళ్ళ బ్రదర్‌తోని కేసు పెట్టించారు. నా తమ్ముడిని బెదిరించిండు చంపేస్తానండని. ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఇక పీటీ వారెంట్లు వస్తా ఉంటాయి. ఒకటెమ్మట ఒకటి, ఒకటెమ్మట ఒకటి పీటీ వారెంట్లు ఇచ్చి ఇక బెయిలు వచ్చినా గానీ బయటికి రాకుండా చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందనేది చర్చ బయట. మొత్తానికి అది 14 రోజులు రిమాండు, జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఇంకోటి, మంత్రి మెహర్బానీ ఖరీదు 343 కోట్లట. అవసరం లేకున్నా 33/11 కేవీ లైన్ పనులు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో చేపట్టేందుకు టెండర్ల నోటిఫికేషన్లో తెర వెనక ఏం జరిగిందా అని సిబ్బంది ఆరా. లో వోల్టేజ్తో బల్బులు పోతున్నాయంటూ డిస్కమ్కు 3 ఎమ్మెల్యేలు లేఖలు. విద్యుత్ కెపాసిటీ పెంచాలని సూచన. లేఖ రాసినందుకు తలో ₹1 కోటి. ఈ తతంగం వెనక సీమ మంత్రి, సీఎంఓకు చేరిన సమాచారం. చర్యలకు అధికారులు సన్నద్ధం. ఆ మంత్రి పేరు రాయలేదు కానీ ఒక మంత్రి మెహర్బా అనమాట. ఆ మెహర్బాన్ మంత్రి ఎవరు ఆంధ్రజ్యోతికి తెలవాలి. ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన ఒక కీలక మంత్రి 343 కోట్లు గోల్మాల్ చేయడానికి అవసరం లేకుండా కూడా 33/11 కేవీ లైన్ వేయాలని, ఆ లైన్ అవసరం ఉందని ఆ లోకల్గా ఉన్న ఒక 3 ఎమ్మెల్యేలతో లెటర్ రాయించిండట గవర్నమెంట్కి. టిప్ అయిపోతుంది, ట్రిప్ అయి కింద పడిపోతుంది, మొత్తం ఫీజులు పోతున్నాయి, బల్బులు పోతున్నాయి, లేదా మోటార్లు కాలిపోతున్నాయి, మా కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 3 ఎమ్మెల్యేలతోని డిస్కమ్కి లెటర్ రాయించి 343 కోట్లతో ఎస్టిమేషన్ వేయించి, దీని వెనక ఆ మంత్రి ఉండి, ఆ మంత్రికి సంబంధించిన మరి కంపెనీ ఏమైనా టెండర్ వేశారా ఏం తెలియదు కానీ ఆయనకి లబ్ధి చేకూరే విధంగా చేయించుకుంటూ ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెటర్ రాసినందుకు తలా ₹1 కోటి తీసుకొని లెటర్ రాశారట. ఇది తెలిసి మిగతా ఎమ్మెల్యేలు కూడా మాకు కూడా తెలిసి మేము కూడా లెటర్ ఇద్దాంగా అంటున్నారు. మేము కూడా తలా ₹1 కోటి తీసుకొని లెటర్ ఇద్దాం అనే పరిస్థితికి చర్చ వచ్చిందట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అవినీతిని సహించం, తాట తీస్తాం, తోలు తీస్తాం, తొక్క తీస్తాం అంటారు. స్వయాన ఆయన క్యాబినెట్లో మంత్రి అవసరం లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము 343 కోట్లు టెండర్ పెట్టిండు. ఇది మరి ఆంధ్రజ్యోతిలో రాశారు. మళ్ళీ వేరే సాక్షో, ఇంకోటో, దిశ పేపరో లేకపోతే వేరే పేపర్లు రాస్తే అనుకోవచ్చు. ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా అనుకూలంగా భజన చేసే పత్రిక కిందనే బయట చర్చ. మరి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తెలిసిందంటే మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్పాలి. అది ఆ పేరు ఎవరో చెప్పి ఆయనని తొలగించే కార్యక్రమం చేస్తారా, లేదంటే కేవలం ఆ మంత్రి ఎవరో ఆయన తొలగించడానికి ఏమన్నా స్కెచ్ చేశారా తెలియదు. కానీ ఎవరినైనా బలి చేయాలంటే ముందు ఆంధ్రజ్యోతిలో వార్త అవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఎవరినైనా బలి చేసే కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఆ బలికి పునాది ఇక్కడనే స్టార్ట్ అయింది. ఆ మెహర్బానీ మంత్రి ఎవరా ఉందా, మెహర్బానీ లేదా ఇక తెలవాలి మనం. రాయలసీమకు సంబంధించి సీనియర్ మంత్రి అట ఆయన. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఓకే, ఈనాడు చూద్దాం. అపహరణ, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యిండు. హైదరాబాద్లో రాయదుర్గం నివాసంలో అదుపులోకి తీసుకున్నారని ఒక వార్తను బ్యానర్ ఐటమ్ సేమ్ ఆంధ్రజ్యోతి ఏది పెట్టిందో ఈనాడు కూడా అదే పెట్టింది. ఒక బ్యానర్ ఐటమ్ అయితే సేమ్ ఉంటుంది ఇద్దరి. వల్లభనేని వంశీ గురించి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు, పండగ చేసుకుంటున్నారు. అంటే ఒక టార్గెట్గా ఉండు ఆయన ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి, చంద్రబాబు నాయుడు గారికి అనేది బయట చర్చ. రైట్.
భార్య కోసం వెతికి ఆసుపత్రి పాలైందట. అక్కడ చూస్తే పక్క బెడ్ పైనే ఉందట ఆమె. తప్పిపోయిన భార్య ఆమె కోసం వెతికి వెతికి భర్త కంటి చూపు మందగించిందట. ఆసుపత్రిలో చేరి కంటి సుక్కలం ఆపరేషన్ చేయించుకుందట భర్త. తీరా కళ్ళు తెరిచి చూస్తే పక్క బెడ్ మీద భార్య ఉందట. జనవరిలో తప్పిపోయిందట. జనవరిలో తప్పిపోతే ఎతుకుతూ ఉండట. ఎతికి 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 ఎక్కడ దొరకలేదట. కంటి చూపు పోయిందట. సరే అంటే టైంకి తినక ఫుడ్ లేక ఏదో మొత్తానికి కంటి చూపు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందట. అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేసుకున్నాడు, శుక్లం ఆపరేషను. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ జిల్లాలో జరిగింది. ఉన్నావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ఆపరేషన్ చేసుకొని ఆ కంటికి బ్యాండేజ్ చేస్తారు కదా, బ్యాండేజ్ ఇప్పి చూస్తే పక్క బెడ్లో భార్య ఉందట. ఇక ఆయన మైండ్ బ్లాక్ అయిందట ఒక రకంగా. వెంటనే ఏంటి అంటే ఆమెకు ఎవరో తీవ్రమైన గాయాలు తలకు తగిలి కొట్టారో మరి ఏమో, తీవ్రమైన గాయాలతోనే హాస్పిటల్లో అడ్మిట్ అయిందట. ఫోన్ చేయలేని పరిస్థితి, ఆమె స్పృహ కోల్పోయింది. ఇక వీళ్ళ కమ్యూనికేషన్ కాల దొరికింది. తప్పిపోయిన భార్య ఆమె కోసం వెతికి వెతికి భర్త కంటి చూపు మందగింపు ఆసుపత్రిలో చేరి కంటి సుక్కలం ఆపరేషన్ చేయించుకున్న భర్త తీరా కళ్ళు తీరి చూస్తే పక్క బెడ్ పైన భార్య ప్రత్యక్షం. వినడానికి సినిమా కథలా ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ జిల్లాలో ఇదే జరిగింది. కేవాత్ తతలా బస్తీకి చెందిన రాకేష్ కుమార్ భార్య శాంతిదేవి జనవరి 13 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం పలు చోట్ల తిరిగి ఎంతగానో వెతికి మానసిక వేదనకు గురైన రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో అతని కంటి చూపు మందగించింది. వైద్యుల సూచన మేరకు ఉన్నవ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి 6న కంటి చూపు శస్త్రచికిత్స చేయించుకుండు. ఆ తర్వాత కళ్లకు ఉన్న కట్టును వైద్యుడు జాగ్రత్తగా తొలగిస్తున్న సమయంలో రాకేష్కు బాగా సుపరిచితమైన గొంతు వినిపించిందట పక్క బెడ్లో. కళ్ళు తెరిచి చూస్తే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిందట. తన పక్కనే ఉన్న 19వ బెడ్పై భార్య శాంతిదేవి ఉంది. సంతోషాన్ని ఆపుకోలేక వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళిండట. ఎక్కడికి వెళ్ళావని అడిగిండట. ఏమైపోయావు అంటూ ప్రశ్నలు కురిపించాడు. ఆమె సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. తలపై బలమైన గాయం కావడంతో ఎవరో శాంతిదేవిని ఆసుపత్రిలో చేర్పించారట. అది కథ. తలపైన బలమైన గాయమయ్యి హాస్పిటల్లో చేరింది. ఇక బలమైన గాయమైంది కాబట్టి ఫోన్ చేసే పరిస్థితి ఉండదు, కనెక్టివిటీ లేదు. ఆ పక్క బెడ్లో ఉండి ఉబ్బి తబ్బిబ్బైండట మొత్తానికి. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ఒకరు చనిపోతేనే మరొకరి గట డయాలసిస్ కోసం ఎదురుచూపులు. పిహెచ్సిలకు మందులు సరఫరా కొరత. దయనీయ స్థితిలో కిడ్నీ వ్యాధి బాధితులు. అంటే ఇంకోళ్ళు చనిపోవడానికి చూడాలి. ఒక మనిషి వైద్యం చేసుకోవాలంటే ఆయన ఉన్న మనిషి చనిపోవాలని కోరుకోవాలన్నట్టు. ఇది జరుగుతుందట ఆంధ్రప్రదేశ్లో. ఆ మధ్య దూదికి సూదికి కూడా డబ్బులు లేవని వార్త వచ్చింది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం బ్యాండేజ్ దూది కూడా ఇచ్చే పరిస్థితి లేదట, సూదులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా డయాలసిస్ పేషెంట్లు ఒకళ్ళు చనిపోతే ఇంకొకరికి వచ్చే పరిస్థితి అట. ఏడాది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. నెల రోజుల కింద డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతో కవిటి పిహెచ్సికి వెళ్ళాను. బెడ్లు ఖాళీ లేవని చెప్పారు. ఇప్పటికే డయాలసిస్ మొదలైన వారికి చికిత్సను కొనసాగిస్తానని చెప్పారు. వారికి పూర్తయితేనే కొత్త వారికి డయాలసిస్ చేస్తామన్నారు. అత్యవసరమైన ఏమీ చేయలేమని, చికిత్స పొందుతున్న వారి సంఖ్య తగ్గితేనే కొత్త వారికి అవకాశం లభిస్తుందని. దీంతో పలాసలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక ట్రిప్ కోసం 4,000 ఇచ్చి 2 నెలల పాటు చేయించుకున్నారు. రాగోల్లోని జేమ్స్లో ఉచితంగా డయాలసిస్ చేయడంతో వారానికి 2 సార్లు వెళ్ళి, ఇది ఒకళ్ళు చనిపోతేనో లేకపోతే వాళ్ళకి మంచిగా అయి బయటికి పోతే తప్ప డయాలసిస్ చేసే పరిస్థితి లేదు. డయాలసిస్ చేసే పేషెంట్ ఎట్లా ఉంటుంది, వీక్లీ 2-3 టైమ్స్ చేయాల్సిందే. ఇక దాంట్లో ఆయన ఖాళీ చేసిపోయేది ఉండదు బెడ్. ఇక బెడ్ లేని పరిస్థితి, లేదంటే చనిపోవాలి, లేదంటే మంచిగా అయినా పోవాలా, ఈ పరిస్థితి ఉండదు. అందుకే ఒకళ్ళు చనిపోతేనే నీకు ఇంకో నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తప్ప లేదు అనే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రులలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటళ్ళల్లో ఉంది. ఇగో దీనిపైన చేయాలి ముఖ్యమంత్రి గారు రివ్యూ. దీనిపైన చేయాలి. టూరిజం పైన, సాగునీటి కాలువలను ఎట్లా ప్రైవేట్కి అప్పచెబుదాం, ఊర్లలో ఉన్న రోడ్లను ఎట్లా ప్రైవేట్కి అప్పచెబుదాం, అవి అప్పచెప్తే ఎట్లా అప్పచెబుతారు మీరు ఆపర్లే. కానీ ప్రజలను బతికించే కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకి ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దూదికి దిక్కు లేదని బయట ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇక దాని మీద మాట్లాడాలి, దాని మీద రివ్యూ చేయాలి, దాని మీద చేయరు. అసలు ఏదో ప్రజలకు సంబంధం లేదు, ప్రజలు కోరుకుంది, ప్రజలు అడగని దాని మీద రివ్యూ చేస్తాను కానీ జనాలకు కూడా అర్థం కావట్లే. ఇది ఒక వార్త నిన్న పలాస దగ్గర జరిగిందట. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.